హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అసలు ఈ వీడియోలో మెయిన్గా ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, సినిమాలు బాగా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడాల్సిందే. ఎందుకంటే మీకు చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ అండ్ ఈ లైవ్లో జరిగేవన్నీ మనం అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు ఎక్కడున్నాము, నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎందరు ఏం చేస్తున్నారు అనేది అంతా చెప్పుకుంటా వస్తాను. అసలు నేను ఎక్కడున్నానంటే మనమైతే సుందర్ డైరెక్షన్లో ఇంతకుముందు ఒక వీడియో రిలీజ్ చేసిన హంట్ అని, లొకేషన్స్ హంట్ అని. ఆ వీడియో అయితే ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుద్ది. మనం అయితే లొకేషన్స్ అయితే హంట్ చేసి ఏమేమి లొకేషన్స్ షూట్ కి అవసరమో అవన్నీ లిస్ట్ అవుట్ అయితే చేసాము. సో ఇప్పుడు షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ మార్నింగ్ మనం 4:30 నుంచి అనుకుంటే అది లాస్ట్కి ఇక్కడికి వచ్చే లోపల 6 అయిపోయింది. నెల్లూరు నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది లొకేషన్. అండ్ లొకేషన్స్ నేను ఎందుకు చెప్పట్లేదంటే, యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సినిమా రిలీజ్ అయ్యేదాకా మన లొకేషన్స్ గురించి ఎక్కడ చెప్పకూడదు. అండ్ ఇతను వచ్చి మన భగత్, ఇందాక రెడ్ టీషర్ట్ వేసుకున్నాడు కదా భగత్, అండ్ అతనే సుందరు. అండ్ ఇతను డీకే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అక్కడ వెంకట్ సార్ ఉన్నారు. అంటే వీళ్ళందరూ సీనియర్ యాక్టర్స్ అనమాట. వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 20 to 30 షార్ట్ ఫిలిమ్స్ అండ్ పెద్ద డెమో ఫిలిమ్స్ అవన్నీ చేసిన వాళ్ళతో మనమైతే ఇప్పుడు ప్రాజెక్ట్ చేయబోతున్నాం. అండ్ మనకైతే లైన్ ప్రొడ్యూసర్ దీనికి శివాబ్రో యాక్టరే కాదు, మనకి ప్రతి దాంట్లో ప్రతి సెట్ వర్క్ నుంచి ఏం అవసరం ఉన్నా మనకైతే హెల్ప్ చేస్తూ ఉంటాడు. మన నా దగ్గర డీకే వచ్చాడు. సో మనకి ఏమంటే స్క్రిప్ట్ అప్పుడప్పుడు మధ్యలో డైలాగ్స్ మారుతూ ఉంటాయి. అండ్ ఎలా ఉంటుందంటే అంటే స్పాంటేనియస్గా క్రియేటివిటీ అనేది ఫిల్మ్ మేకర్స్కి జరుగుతూ ఉంటుంది. సో మన సుందర్కి ఏదో డైలాగ్ చేంజో ఏదో చెప్పినట్టున్నారు డీకేకి. సో డీకే నన్నైతే చేంజ్ అయింది, ఒకసారి రాయిచ్చేసామన్నారు క్లియర్గా. సో నేనైతే ఒకసారి పాట డైలాగ్ చూసి ఇప్పుడు వాళ్ళు మార్చిన డైలాగ్. సో ఒకటేంటంటే మనం డైలాగ్ మార్చిన తర్వాత పాట డైలాగ్ చదివినప్పుడు ఏ ఫీలింగ్ అయితే వస్తుందో మార్చిన డైలాగ్ కూడా అదే ఫీలింగ్ రావాలి. సరే, ఈ వెనకాల శివ చూడండి మనల్ని ఎక్కిరిస్తా ఉన్నాడు. సో మనమైతే డైలాగ్ మార్చి రాసి అయితే ఇచ్చేసాము. రీచేంజింగ్ సమ్ ఆఫ్ ద డైలాగ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు విషయం ఏంటంటే, మనకైతే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం పొలాల్లో అలా సరదాగా తింటామని వెళ్తా ఉన్నాం. పొలాల్లోనే తిందాం అనుకున్నాం, కానీ అయితే చాలా మంది ఉన్నారు. అండ్ అక్కడ కొంచెం క్లీనినెస్ గా లేదులే. అండ్ కొందరు కంఫర్టబుల్ అండ్ కొందరు అన్కంఫర్టబుల్. సో హాయ్ గాయస్, మనం అయితే ఆఫ్టర్నూన్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకైతే థమ్స్అప్ అయితే మిగిలింది. థమ్స్అప్ తీసుకొని కెమెరాలు అయితే వేసుకున్నాను. ఇంకా బయలుదేరుతున్నాము మళ్ళీ షెడ్యూల్. సో ఆఫ్టర్ ద లంచ్ అయితే షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ కెమెరాలనే తీసుకుని అయితే బయలుదేరేసాము. ముని అయితే వస్తాను నేను షూటింగ్ వస్తాను అని బాగా మారం చేస్తే అయితే నేనైతే తీసుకుని వచ్చేసాను. మనోడు కొంచెం అప్రెంటిస్ లాగా అన్ని వర్క్ మొత్తం నైస్గా చుట్టూ ఉండి అన్నీ నేర్చేసుకుంటున్నాడు. నైస్గా ఈ కెమెరా ఎట్ట వాడాలి, అది ఎట్ట వాడాలి అని నైస్గా అన్నీ తెలుసుకుంటా ఉన్నాడు. సర్లే, తెలుసుకుంటే మనోడికి ఉపయోగపడుతుంది కదా నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో. అండ్ ఇంకోటి, మనోడు యాక్టింగ్ ఫీల్డ్ లో బాగా దూసుకెళ్తున్నారు ప్రస్తుతానికి. లాస్ట్ టైం హీజ్ నాట్ రామ్ అని ఒక చిన్న టైల్ తీసాము, మనోడితో నేను తీసాను. అండ్ మళ్ళీ ట్విన్స్ అని రిలీజ్ అవ్వబోతుంది March 26 శ్రీరామనవమికి. అదేం పెద్ద ఫిలిం కూడా కాదు, జస్ట్ చిన్న టైలే. అంటే ఒక 5 minutes నుంచి 6 minutes లోపల ఉంటుంది. టైల్ అంటే ఏంది అని చాలా మందికి డౌట్స్. షార్ట్ ఫిలిమ్స్ 10 నిమిషాలు తీయచ్చు కదా అంటారు. టైల్ అంటే ఏం లేదు, మనం పెద్ద కథని చెప్పాలనుకున్నప్పుడు బడ్జెట్ ఇష్యూస్ లేకపోతే ఒక చిన్న లైన్ లో చెప్పొచ్చు. ఎంత పెద్ద కథనా ఒక చిన్న లైన్ లో చెప్పొచ్చు. సో ఆ లైన్ నే, మన జోనర్ ని, ఆ ఫీలింగ్ ని, అది జస్ట్ ఒక 3 minutes నుంచి 5 minutes లోపల మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో కన్వే చేయగలిగితే ఒక చిన్న షార్ట్ గా దాన్ని టైల్ అంటారు. మీరు బాగా గమనిస్తే వెనకాల డీకే అక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాడు. షర్ట్ కనిపిస్తుంది, రెడ్ షర్ట్. మనోడు యాక్టర్స్ అన్నీ ప్రిపేర్ చేసి మొత్తం అయితే రెడీ చేసాడు. భగత్ అయితే వెయిటింగ్ అనమాట, ఎప్పుడు షూట్ స్టార్ట్ అవుద్ది మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ మాటలోనే షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరు రెడీ, యాక్షన్ టేక్లో ఉన్నారు. సో ఇప్పుడు మనోడు యాక్షన్ చెప్పగానే స్టార్ట్ అయిపోద్ది. నేనైతే ఆ లెన్సుల బ్యాగ్ నత్తే జాగ్రత్తగా కుర్చీలో కూర్చొని. అసలు ఈయన పర్ఫార్మెన్స్ చేశారు. మీరు స్క్రీన్ మీద అది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో డెమో ఫిల్మ్ అప్పుడు మీరే చూస్తారు. ఖచ్చితంగా అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అయితే అవుతుంది నాకు తెలిసినంత వరకు. చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ ముని
ముని ఆడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ఇన్ కేస్ డైలాగ్స్ ఏదైనా క్రియేటివ్గా ఏదైనా చెప్పేస్తే మనకి సేఫ్ సైడ్ ఉంటాయని. ఇంకా మాటల్లో అయితే భగత్ ఏం చెప్పాడంటే మనం మానిటైజ్ చేసుకొని తీసుకోవాలి వెళ్దామని చెప్పేసి ఇటు పొలాల్లోకి వచ్చాం. మనోడికి ఒక సైకిల్ దొరికింది. నేను సైకిల్ దొక్కాలి రీల్ తీయాలంటే మనోడు నాకు కుడితే అని చెప్పి సైకిల్ దొక్కి రీల్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ నైట్ అయితే అయిపోయింది. శివాబ్రా ఒక మోనోలాగ్ పెట్టాడు. ఇది మీరు ఈ మోనోలాగ్ ఆపకుండా ఎన్టీఆర్ డైలాగు కంటిన్యూస్గా అయితే చెప్పాడు. ఈ డైలాగు నేను షార్ట్గా అప్లోడ్ చేశాను ఆల్రెడీ మన మై డైరీస్ ఛానల్లోనే, మీరు వెళ్ళి చూడండి. చాలా బాగా చెప్పాడు. దీన్ని వేరేలాగా ఎడిట్ చేసి నేను బయట పెట్టాను. ఖచ్చితంగా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మంచి యాక్టరు శివకుమార్ కొంజేటి. మీరు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ ఉన్నా ఏమైనా కథలు ఉన్నా మన శివాబ్రోకి మంచి ఛాన్స్ ఇవ్వండి. హీ విల్ ప్రూవ్, ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు. సో ఈ రోజుతో అయితే నేను తర్వాత అయితే ఏ వీడియోస్ తీయలేదు. ఈ డేకి అయితే ఇదే లాస్ట్ వీడియో. సో నైట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి నేనైతే ఏ వీడియోస్ తీయలేదు. ఇదే లాస్ట్ వీడియో. సో ఈ రోజుతో అయిపోయింది. హాయ్ గాయ్స్, మన వ్లాగ్లో అయితే ఇది డే 2 మన షెడ్యూల్లో. మామూలుగా డే 1 ఒక వీడియో, డే 2 ఒక వీడియో అలా పెడదాం అనుకున్నాను. నాకైతే అసలు టైం సరిపోవట్లేదు. సో ఇదైతే డే 2 వీడియో. మనమైతే సెట్లోకి అయితే వచ్చేసాం. రాగానే ఇది లొకేషన్, వేరే లొకేషను. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మెయిన్ డ్రెస్ కాస్ట్యూమ్స్ అన్నీ అందరు మార్చుకునే లోపల మనమైతే పర్మిషన్ అయితే తీసుకురావాలి. సో పర్మిషన్ తీసుకొని వచ్చేదానికైతే వెళ్తూ ఉన్నాము. వాళ్ళైతే ఏమంటారో చూద్దాము. సో ఆ ప్లేస్ నుంచి కొంచెం దూరం వస్తే లోపల వాళ్ళ హౌస్ ఉంది. సో వాళ్ళ గ్రాండ్ మా లాగా ఉన్నారు. లోపలికి వెళ్ళి ఆవిడ అడిగితే పర్మిషన్ ఇస్తారంట. సో లోపలికి వెళ్ళిన వీడియో ఎందుకులే బాగోదని తీయలేదు. సో పర్మిషన్ అయితే తీసేసుకున్నాం మనం. పర్మిషన్ అయితే మనకి ఇచ్చేసారు. సో వెళ్ళి పర్మిషన్ అన్నీ తీసేసుకున్నాం. గుడ్ న్యూస్, మనకైతే పర్మిషన్ అయితే వచ్చేసింది. పేమెంట్ అడిగారు. సరే వాళ్ళు అడిగింది ఇచ్చేస్తామన్నాము. సో పర్మిషన్ అయితే ఇచ్చేసారు. సో కాస్ట్యూమ్స్ అంతా మార్చుకుని అంతా రెడీ చేసి హడావిడిగా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడైతే లొకేషన్ అయితే లోపల నుంచి 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం 1 కిలోమీటర్ నడిచేసి వచ్చాము. ఇక్కడ సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫుల్ కాస్ట్యూమ్స్లో ఉన్నారు. అందరు చాలా యాక్టివ్గా ఉన్నారు. మనోడు కూడా గింబుల్ ఒక షాట్ ఉందంట, దాన్ని గింబుల్ మొత్తం సెట్ చేసుకుంటున్నాడు. శివాబ్రో కూడా మొత్తం చూసుకుంటా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారో మర్చిపోతారేమో అని. వెంకట్ సార్ అయితే ఫుల్ బాడీ లాంగ్వేజ్లోకి వచ్చేసినాడు. సో మనం ఎప్పుడైతే యాక్షన్ చెప్తారో సో అన్నీ రెడీ అయిపోతాయి. ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ రెడీ టు షూట్. కెమెరా బ్యాగ్ ఎక్కడుంది? మన కెమెరా బ్యాగ్ తీసుకురమ్మన్నారు. ఓకే, మన దిక్కితో పని లేదు. మనం కెమెరా బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ జిప్పులన్నీ వేసారో చూసుకోవాలి. తర్వాత మనోడు లెన్స్లు అన్నీ తీసుకురామని, ఎందుకంటే ఊరికి మంటే అది కార్ సైడ్ అది తిరగలేదు కదా, అందుకని. సో లెన్స్ అన్నీ తీసుకున్నాను. భగత్ ఏందే బాబు, షూటింగ్ జరుగుతుంది. అలాగే నీకు నేను తీస్తా బాబు. షూట్ ఎలా జరుగుతుంది? అవర్ క్రియేటివ్ వర్క్స్ నుంచి డ్రోన్ సర్వీస్ అంటే సినిమాకి ప్రొవైడ్ చేస్తాం మనం, అంతే కదా. సినిమా సీన్ పేపర్ పట్టుకొని వెళ్తున్నా, నీకేం సంబంధం? జస్ట్ పేపర్, ఇద్దరు కెమెరాలు తిప్పండి. ఏం చేస్తున్నారు? సీన్ పేపర్లు ఈయన డ్రోన్ గారు పట్టుకోవాల్సింది. సీన్ పేపర్ జరుగుతుంది. ఇక్కడ డ్రోన్ పెట్టేసి మనోడేమో ఆ కెమెరా దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాడు. రోలింగ్ మూడ్ యాక్షన్. టవల్ ఎట్లా మాట్లాడి
కట్ 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 ఓకే సార్ ఆ షార్ట్ ఓకే జస్ట్ ఏంటంటే వాక్ షాట్ వస్తుంది నువ్వు ఫ్రేమ్ కానీ ఇక్కడ తీసుకొని మార్చే అంతే నా ఫ్రేమ్ నీదే నువ్వు బైఫర్కేషన్ ఇప్పుడు మళ్ళీ సేమ్ షాట్ బాబు ఏం పేరు బాబు ఏం షూట్ ఎలా జరుగుతుంది అవర్ క్రియేటివ్ వర్క్స్ నుంచి డ్రోన్ సర్వీస్ అంట ఈ సినిమా ప్రొవైడ్ చేస్తా ప్రొవైడ్ చేస్తాం మనం కానీ అంతే కదా నువ్వే సీన్ పేపర్ పట్టుకొని తిరుగుతున్నా నీకే సాగు మన జస్ట్ ఊరికే ఇద్దరు కెమెరాలు చెప్పండి రా ఏం చేస్తున్నారు మీ ఇద్దరా ఊరికే సో తర్వాత అయితే సీరియస్ గా సీన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఇంకా దాంట్లో మనం హెల్ప్ చేయాలి కాబట్టి మనం ఫోన్ పక్కన పెట్టేసి నెక్స్ట్ మన సీన్స్ అన్ని చేసాం సో మళ్ళీ కార్లో అయితే రిటర్న్ అయితే నెల్లూరుకి అయితే బయలుదేరేసాం ఇలా దారిలో అయితే జాతర అంతా అక్కడంతా ఫుల్ జనాభా హడావిడిగా ఉండింది సో క్లిప్ తీసుకుందాం అక్కడ మనం ఎండ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకేంటి గాయస్ మరిన్ని కొత్త విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం స్టే ట్యూన్ ఐ విల్ బి బ్యాక్ సూన్